నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో ఒకే రోజు రెండు సంఘటనలు దిగ్భ్రాంతికి గురి చేశాయి అని చెప్పొచ్చు. ఒకటి, ఉద్యోగం వచ్చింది అని స్నేహితుడు పార్టీ అడిగితే పార్టీ కోసం వెళ్ళి సామూహిక అత్యాచారానికి గురైంది ఒక అమ్మాయి. ఇక దీనికంటే భయానక వార్త, బస్సులో ప్యాసింజర్లు ఉన్నారు, బస్సు రన్నింగ్లో ఉంది, కానీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలి మీద అత్యాచారం చేశాడు ఒక డ్రైవర్. అంటే చుట్టూ మనల్ని చూసే వాళ్ళు ఉన్నారు, చూసారంటే తాట తీస్తారు అని తెలిసి కూడా రెచ్చిపోతున్న ఇలాంటి మృగాలను ఏం చేయాలి? ఒకే రోజు ఈ సంఘటనలు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి చర్చ నడుస్తోంది. ఇక మొదటి కేసుకి సంబంధించిన అంశాలను చూస్తే, ఉద్యోగం వచ్చిందని చిన్ననాటి స్నేహితురాలు చెప్పడంతో ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తనతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులు, గౌతమ్ రెడ్డి అని తనకు చాలా క్లోజ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తనకు ఉద్యోగం వచ్చిందని చెప్పింది. గౌతమ్ రెడ్డి దీనికి ట్రీట్ ఇవ్వాలి అని బలవంతం చేశాడు. సరే ట్రీట్ ఇస్తా అని బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్లో ఆయన మందు తాగాడు, బలవంతంగా ఆ అమ్మాయికి మందు తాగిచ్చాడు. ఇక్కడ ఒక క్వశ్చన్, బలవంతంగా ఆయన ఎదుటోడు చెప్తే మనం ఏదైనా చేస్తామా? ఆడపిల్లలకు అంటూ కొన్ని హద్దులు ఉండాలి. సారీ, కొంతమందికి కోపం రావచ్చు ఈ అంశం చెప్తుంటే. ఎంత స్నేహితుడైనా, ఎంత మనవాళ్ళు అయినా, దేశంలో సమాజంలో ఏం జరుగుతున్నాయని తెలిసిన తర్వాత ఒక చదువుకున్న అమ్మాయి ఫ్రెండ్ బలవంతం చేసేసాడని డ్రింక్ చేస్తుందా? ఇక్కడ డ్రింక్ చేయడం మాత్రం నా దృష్టిలో అమ్మాయిదే తప్పు. ఎంత స్నేహితుడైనా ఒక లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ దాటి ప్రవర్తించమని చెప్తున్నాడంటే వాడు అసలు స్నేహితుడే కాదు. వాడు మన నుంచి ఏమో ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే స్నేహం ముసుగులో ముందుకెళ్తున్నాడు అనేది మినిమం గ్రహించాలి. క్లోజ్ ఫ్రెండే కదా, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కదా అని చెప్పి వాడు తాగు అని బలవంతం చేస్తే 2-3 సార్లు తాగు 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 నోటి దగ్గర పెట్టేసి తాగేస్తామా? మినిమం ఉండాలి కదా. అరే స్నేహితుడు అంటే స్నేహితురాలు మంచి కోరుకోవాలి, తాగమని బలవంతం చేస్తుండేంది? ఈ తాగుడే తప్పు. మత్తులోనే అనేక విషయాలు జరుగుతున్నాయి. దానికి తోడు మన ప్రభుత్వాలు నడవడం కోసం రెస్టారెంట్లకు, బెల్ట్ షాపులు, వైన్ షాపులు విచ్చలవిడైపోయినాయి. ఏందయ్యా అంటే రాష్ట్రం నడవాలి అంటే లిక్కర్ అమ్ముడు పోవాలి అన్నట్టుగా తయారైంది. సరే, ప్రభుత్వాన్ని దూషించడం ఇక్కడ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆ అమ్మాయికి ఏమైంది సెన్స్? ఇక స్నేహితుడే కదా బలవంతం చేశాడు, నమ్మేద్దామని మందు తాగేసింది. తాగిన తర్వాత తనని అదే హోటల్లో ఉన్న కింద రూమ్లోకి తీసుకెళ్ళి తనతో పాటు తన స్నేహితుడు కూడా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు. మత్తు వదిలి మేలుకొచ్చిన తర్వాత తనకు జరిగిన పరిస్థితిని చూసి కేకలు పెట్టడంతో వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు. ఈ అమ్మాయి స్నేహితులతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మరి ఇక్కడ మద్యంది తప్ప, స్నేహం అని నమ్మిన అమ్మాయిది తప్ప, లేకపోతే ముందు నుంచే స్నేహం ముసుగులో ఒక మృగం ఆ అమ్మాయి చుట్టూ తిరిగింది అనుకుందామా? ఏది మంచి ఏది చెడు అని పేరెంట్స్ పెంచకపోబట్టి అనుకుందామా? ఇక మరొక సంఘటన అయితే దిమ్మ తిరిగిపోయేది. బస్సులో ప్యాసింజర్స్ ఉన్నారు, బస్సు మూవ్ అవుతుంది. అది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న బస్సు అనమాట. డ్రైవర్ ఉన్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు, ఇద్దరు డ్రైవర్లు. నైట్ బస్ కాబట్టి ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. లోపల ఈ ఏసీ బస్సులకు అన్నిటికీ కటన్స్ ఉంటాయి, మనకు తెలిసిందే కదా. ఉత్త కటన్స్ ఉన్నాయి, కొంచెం సౌండ్ బయటకు వచ్చినా అది తెలిసినా తుక్కు బాడగొట్టి చంపేస్తారు అనేది కూడా తెలుసు. అయినా కూడా కొంత కూడా భయం లేదు ఆడికి. అరుపులు బయటికి వినపడకుండా నోట్లో గుడ్డలు, అక్కడ ఎవరైతే చెద్దరు కప్పుకోవడానికి ఏసీ బస్సుల్లో చెద్దరు ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి ఇస్తుంటారు కదా, అలా ఇచ్చిన చెద్దర్ని నోట్లో గుక్కేసి 26 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చేశాడు ఒక డ్రైవర్. ఈ మృగాల గురించి ఏం మాట్లాడుకోవాలి? సమాజం అంటే భయం లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తాట తీస్తారు అన్న భయమే లేదు, పరాయి ఆడపిల్లను తల్లిగానో చెల్లిగానో చూడాలన్న సంస్కారం లేదు. ఇలాంటి వరుస ఘటనలు తెలంగాణలో జరగడంతో ఒకసారి భయాందోళనకు గురవుతున్నారు. ఆడపిల్లకు రక్షణ కరువైపోతున్న ఈ సమాజంలో ఏం చేస్తే ఆడపిల్లల్ని రక్షించుకోగలం అని అర్థం కాని సందిగ్ధంలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఉండిపోతున్నారు. అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు వెళ్ళారు అని తన కూతుర్ని అలా తయారు చేయాలని ఒక తల్లి ఆలోచించాలా? స్నేహితుడి ముసుగులో అత్యాచారము, ట్రావెల్స్ విషయంలో ఇంకేదో జరుగుతుందని భయపడుతూ
కూతుర్ని ఇంటికే పరిమితం చేయాలా? అర్థం కాని స్థితిలోకి పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు. దీనికి ఒక్కటే ఏంటి అంటే, ఏం జరిగినా ఎదుర్కోవడం. ఎక్కడ మంచి, ఎక్కడ చెడు, ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు. ఆడపిల్ల అంటే నోట్లో చెద్దరు కుక్కేలోపే వాడు ప్రాణం తీసేయగలగాలి. అలాంటి ఒక శక్తివంతమైన వెపన్గా తయారు చేయాలి మీ ఇంటి ఆడపిల్లల్ని. అప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడా నా కూతురు ధైర్యంగా ఇంటికి వచ్చేస్తుంది. ఎవ్వడు నా కూతురు చేయి పట్టుకోవాలని చూసినా వాడి చెమడాలు ఒలుస్తుంది అనే ధైర్యం తల్లిదండ్రులకు వస్తుంది. ఇలాంటి సంఘటనలు చూసి భయపడటం కంటే ఆ సంఘటనలు మన ఇంట్లో జరగకుండా ఉండేందుకు మన పిల్లల్ని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడం 100% కూడా కరెక్ట్. ఇక ప్రభుత్వాల విషయానికి వస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా నిజంగా చర్యలు తీసుకోవాలి. ప్రతిదాన్ని ప్రభుత్వం మీద అయితే నేను తోసిపడేయలేను, కానీ ఇక్కడ లిక్కర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఇంకా స్విగ్గీ, జొమాటోలలో కూడా లిక్కర్ పంపించడానికి, బీర్ బాటిల్స్ పంపించడానికి ముందుకు వస్తున్నారట. అర్థమవుతుందా? హోటల్స్లో అయితేనే బలవంతంగా దాగిచ్చి అత్యాచారాలు చేస్తారు. మీరు ఇక స్విగ్గీ, జొమాటోలలో పంపించిందనుకో, ఇంట్లో ఏదైనా పార్టీ చేసుకున్నా ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల పని కేల్కతం దుకాన్ బాల్. వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఉండదు. అలాంటి ఆలోచనలను మానుకోండి. రాష్ట్రాలలో ఆ ఆదాయం కావాలి అంటే మద్యం అనే మత్తొక్కదాంతో వచ్చేది కాదు. దాంతో వచ్చిన ఆదాయంతో రాష్ట్రాన్ని నడిపించినా కూడా దానికంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. కాబట్టి లిక్కర్ విషయంలో వీలైనంత కంట్రోల్ చేయండి. ఆ కంట్రోలింగ్ లేకుంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయనే విషయాన్ని గ్రహించండి. ఒక ఫ్యామిలీ రెస్టారెంట్స్కి ఎలా ఇస్తారు సార్ లిక్కర్ పర్మిషను? పేరుకు బొమ్మరిల్లు. సో ఏదేమైనా ఈ రెండు సంఘటనలు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. బట్ భయం కంటే కూడా ముందు ఆలోచన అనేది మనల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రజలు, పేరెంట్స్, అలాగే మహిళలు కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఎదుర్కోవడానికి కూడా సిద్ధం అవ్వాలి. ఇక ఈ సంఘటనలకు సంబంధించి నాకు ఇంతకంటే కూడా ఏం చెప్పాలో తెలియట్లేదు ఒక ఆడపిల్లగా. మీరేం చెప్తారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి, ఫోన్పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.